నమస్తే, నేను ఇందు. సో ఉర్సా అనే కంపెనీకి ఏపీ ప్రభుత్వం 60 ఎకరాల భూమిని అయితే కేటాయించడం జరిగింది. మరి అడ్రస్ లేని ఒక ఉర్సా అనే కంపెనీకి 60 ఎకరాల భూమిని కేటాయించడంపై వైఎస్ఆర్సీపీ అయితే విమర్శలు చేస్తున్నాయి. మరి దీని గురించి మాతో మాట్లాడడానికి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మరి ఉర్సా అనే ఒక కంపెనీకి ఏపీ ప్రభుత్వం అయితే 60 ఎకరాల భూమిని అయితే కేటాయించడం జరిగింది. మరొక అడ్రస్ లేని ఒక కంపెనీకి 60 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం కేటాయించడం, దీనిపై మీరు ఏమంటారు అసలు? ఇందు సహజంగానమ్మా సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద బురద జల్లడానికి రకరకాల కారణాలు తీసుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చూసాం. ఈ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అయింది. 10 నెలల్లోనే రాష్ట్రంలో శాంతి భద్రత లోపించినాయని కొన్నాళ్ళు ఢిల్లీలో ధర్నా చేశారు. ఆ తర్వాత ఖచ్చితంగా వాళ్ళ గవర్నమెంట్లో అయితే ఒక పారిశ్రామికవేత్త రాష్ట్రానికి వచ్చి పెట్టుబడి పెట్టడానికి సాహసం చేయలే, భయపడ్డారు. అటువంటిది ఇప్పుడు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులన్నీ చెప్పుకుంటా వచ్చి ఆ రోజు దావోస్ పర్యటనలో కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు ఆహ్వానించి మా రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టండి, దాని తగ్గ మీరు ఇచ్చేటువంటి ఉద్యోగ కల్పనకి దానికి తగ్గట్టుగా మేము రాయితీలు ఇస్తాం, మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. అయితే పారిశ్రామికవేత్తలు పాపం చాలామంది రావడానికి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? సరే, ఇప్పుడు మేము వస్తాం, పెట్టుబడులు పెడతాం, మేము పరిశ్రమ స్టార్ట్ చేస్తాం, సరిగ్గా ఆ ఉత్పత్తి స్టార్ట్ అయ్యడానికి ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయ్యి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి అనేటువంటి విషయం వాళ్ళు భయపడతానే ఉన్నారు. దానికి కూడా లోకేష్ గారు సరే మరోసారి అతను అధికారంలో రావడానికి అవకాశం లేదనేటువంటి భరోసా వాళ్ళకి కల్పిస్తానే ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా, దేశానికి సంబంధించిన అందరినీ కూడా ఈరోజు రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు TCS వచ్చింది. దాదాపు 12,000-15,000 ఉద్యోగాల కల్పన వస్తుంది. అదేవిధంగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్టార్టప్ కంపెనీస్కి నరేంద్ర మోదీ గారు కూడా అదే గారు చెప్తుంది, ప్రతి ఇంటి నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్త రావాలి అనేటువంటి కల్పనతో కొత్త కొత్త ఐడియాస్ తోటి వచ్చేటువంటి యువతను కూడా ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ కంపెనీకి ఇంకా ఇవ్వాల, అప్పుడు వీళ్ళ ప్రచారం ఏంటంటే ఉర్సా అనే కంపెనీకి దాదాపు 60 ఎకరాల భూమి ఇచ్చేస్తున్నారు, దాని విలువ దాదాపు 3,000 కోట్లు. ఆ కంపెనీకి హైదరాబాద్లో లేదో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసేసినట్టు హైదరాబాద్లో ఆ కంపెనీకి అడ్రస్ లేదు, ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అది తీసుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వాళ్ళే క్రియేట్ అంటే సరే, అంటే నిజంగా కూడా ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, వాళ్ళు చూపించినట్టు పెద్ద ఆఫీసు, పెద్ద హడావిడి అది లేకపోయి ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా సరే ఒక పరిశ్రమ పెడతాకు వస్తున్న స్టార్టప్ కంపెనీకి ఏం చేస్తుందంటే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ మీద ఆధారపడి ఉంటుంది. మా దగ్గర ఉన్న ఐడియాలజీ ఇది, మీరు మాకు సపోర్ట్ చేస్తే, అంటే ప్రభుత్వాన్ని వాళ్ళకు ఏం కోరతారంటే మీరు మాకు సరైనటువంటి సదుపాయాలు కల్పిస్తే మేము ఈ ఐడియాని ఇంప్రూవ్ చేస్తాం. అదే స్టార్టప్ కంపెనీస్ కదా, దానికి మేము ఇంత ఉద్యోగ కల్పన మేము చేయగలం, దానివల్ల రాష్ట్రానికి ఇంత ఆదాయం వస్తుంది అనేటువంటి ప్రజెంటేషన్ ఇస్తే ఆ ప్రజెంటేషన్ నచ్చితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకి భూమి కేటాయిస్తుంది. భూమి ఉచితంగా ఇవ్వదమ్మా, భూమి కేటాయిస్తుంది. కేటాయించిన తర్వాత దానికి ఒక టైం పీరియడ్, విధానాలు అని ఉంటాయి. ఆ టైంలో వాళ్ళు వచ్చి ఆ పరిశ్రమ స్టార్ట్ చేసి, లేకపోతే పరిశ్రమ అంటే ప్రతిదీ కూడా డేటా సెంటర్ కానీ ఏదైనా ఉండొచ్చు, పెట్టి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించి పని ప్రారంభిస్తే కంటిన్యూ అవుద్ది. అది ఏమీ లేకుండా కేవలం భూమి తీసుకునే వాళ్ళు ఏం పని స్టార్ట్ చేయలేరు అనుకోండి, మళ్ళీ భూమి వెనక్కి తీసేసుకుంటుంది. ఆ భూమి వాళ్ళకి ఉచితంగా ఇవ్వట్లా. ఈ ఒక్క చిన్న పాయింట్ వాళ్ళకి తెలియదా అంటే తెలుసు, కానీ ఎందుకు బ్లేమ్ చేయాల్సి వస్తున్నారంటే మిగతా పారిశ్రామికవేత్తలు ఎవరో కూడా రాకూడదు, అంటే కావాలని కల్పితంగా చేసేటువంటి కార్యక్రమం తప్ప. వాళ్ళ హయాంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు వచ్చారు, మేము ఇండస్ట్రీ సమ్మిట్ పెట్టాము అని చెప్పన్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఇందు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే పానీపూరి బళ్ళు అమ్ముతారు చూసారా, వాళ్ళకు కూడా కోట్లు వేసి కూర్చోబెట్టారు అక్కడ. లేకపోతే వాళ్ళకు ఐపాక్ టీం ఉంటుంది, ఆ టీంలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా కోట్లు వేసి కూర్చోబెట్టి వాళ్ళ పారిశ్రామికవేత్తల కింద ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళకి మళ్ళీ మనం చేయలేం కదా. ఈ రోజున మనం యువతలో ఉన్నటువంటి ఆ టెక్నాలజీ, ఆ ఐడియాలజీని అంతా కూడా మనం ప్రమోట్ చేసుకుంటా వస్తా, వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ రోజున దానిలో భాగంగానే ఇది. ఇంకా ఎక్కడా వాళ్ళు ఎటువంటి పని ప్రారంభించలేదు, వాళ్ళకి భూములు కేటాయించలేదు, ఎటువంటి జీవో రాలేదు. అప్పుడే 3,000 కోట్ల రూపాయల విలువైన భూమి 60 ఎకరాలు కేటాయించేశారు. ఎవరెవరికో కేటాయించేశారు. ఇది దీని వెనకాల పెద్ద అవినీతి కుంభకోణం ఉంది, దీని వెనకాల అనేక చేతులు మారిపోతున్నాయి, క్విడ్ ప్రో రకరకాల మాట. అంటే
మనం చూసే విధానాన్ని బట్టి మనకు అవతల పరిస్థితులు కనపడతా ఉంటాయి. అదే అంటారు, నువ్వు ఏ కలర్ పెట్టుకుంటే ఆ కలర్ కనపడతా ఉంటుంది. ఈ అవినీతి కార్యక్రమాలు చేయడానికి అలవాటు పడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వాళ్ళ హయాంలో జరిగినట్టుగానే ఇప్పుడు జరుగుద్దేమో అనేటువంటి ఒక భావంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను పదే చెప్తానమ్మా, ఇందు ఆంధ్రప్రదేశ్కి ఏదైనా ప్రమాదం ఉంది అంటే వరదల వలన, తుఫాన్ల వలన, వాటిలో కాదు, నిరుద్యోగం వలన. ప్రతి ఏటా లక్షలాది మంది యువత బయటకు వస్తున్నారు. వాళ్ళకి సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేక, సరైనటువంటి ఇక్కడ పరిశ్రమలు లేక, ఉద్యోగాలు లేక వాళ్ళు హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో ఇటువంటి నగరాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. లేకపోతే ఎంత ప్రమాదం జరుగుతుందంటే ఇందు గ్రామాల్లో మొత్తం యువత తల్లిదండ్రులని, వయసు వచ్చినటువంటి తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడో ఉపాధి గురించి వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. గ్రామాల్లో కేవలం వృద్ధులు ఉంటున్నారు. అటువంటి వాతావరణం నుంచి ఈ రోజున రాష్ట్రంలో అద్భుతమైన వనరులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి లోటు లేదు, అనేక వనరులు ఉన్నాయి. 1000 కిలోమీటర్ల పైన కోస్టల్ ఏరియా ఉంది, 7 విమానాశ్రయాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ లేనిది ఏంటంటే సరైనటువంటి అప్పట్లో సరైన మంచి ప్రభుత్వం లేదు. ఈరోజు వచ్చింది ప్రభుత్వం. యువతకు ఉపాధి కల్పించాలి. మన యువత ఎక్కడికెక్కడికి వెళ్ళడం ఏంటి, అవసరమైతే బయట యువతకే మన ఇక్కడికి ఉపాధి అవకాశాలు కల్పించేలా ఏర్పాట్లు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. మరి ఇట్లాంటి తప్పుడు ప్రచారము అంటే ఏం లేని దానికి ఇలాంటి టాక్ ఫస్ట్ నుంచేనమ్మా వాళ్ళు చేసేది ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండకూడదు. ఎప్పుడైనా సరే ఏం చేస్తారంటే ఒక పారిశ్రామికవేత్త ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి వచ్చి పెట్టుబడి పెట్టేవాళ్ళు ఏం చేస్తారంటే అక్కడున్న ఫస్ట్ ఏం చేస్తారంటే అక్కడ వనరులు ఎలా ఉన్నాయి, సరే వనరులు ఉన్న తర్వాత దాంతకంటే ముందు తర్వాత ఏం చేసుకుంటారంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం ఎలా ఉంది. ఎందుకంటే గతంలో మనకు గుర్తునే ఉంటుంది, కియా ఫ్యాక్టరీ పెట్టినప్పుడు అక్కడ ఏ విధంగా బెదిరించారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూశారు. మామూలుగా సహజంగా ఏం చేస్తారంటే ఒక ఏరియాలో పరిశ్రమ పెడితే పారిశ్రామికవేత్తలు ఎంత కొంత లంచం అడుగుతారు రాజకీయ నాయకులు, అది అలవాటు. గత ప్రభుత్వం ఏం చేశారు, మొత్తం లంచం కాదు ఓటాలే అడిగారు. అందుకని పారిశ్రామికవేత్తలు బెదిరిపోయారు. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ పెట్టాలంటే పారిపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. అందుకని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు, ఎందుకంటే అక్కడ అద్భుతమైన వనరులు ఉన్నాయి, అక్కడ కష్టపడే తత్వం ఉన్నటువంటి యువత ఉంది, అక్కడ పెట్టుబడి పెడితే మనకే లాభం, రాష్ట్రానికి లాభం అనేటువంటిది ఆలోచన చేస్తున్నారు. రాజకీయ వాతావరణం చూస్తారు. అందుకని ఆ రాజకీయ వాతావరణాన్ని, శాంతి భద్రతని చిన్నాభిన్నం చేయాలి, కావాలని చిచ్చు రేపాలి. ఈ రోజు చూడండి, వెస్ట్ బెంగాల్ అల్లర్లు జరుగుతున్నాయి. ఏ పారిశ్రామికవేత్తని పెట్టుబడి పెడతాడా, పెట్టలేడు. అటువంటి వాతావరణం మనకు లేదు. కానీ ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి వాతావరణం సృష్టించాలి అనేటువంటి, అంటే భారతదేశంలో ఎక్కడ ఇటువంటి దుర్బుద్ధులటువంటి రాజకీయ పార్టీ ఉండదు అటువంటి విధానంతో. ఎందుకు తమిళనాడు చూసామండి, తమిళనాడులో రాజకీయంగా వాళ్ళు ఎన్నెన్నో కొట్టుకుంటారు, కానీ రాష్ట్రానికి సంబంధించిన అంశం వచ్చేటప్పటికి ఏకమైపోతారు. మనకి దుర్మార్గం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రాకూడదు, మన హయాంలో ఏ విధంగా రాలేదు, ఇప్పుడు వస్తే అదిగో చంద్రబాబు గారి హయాంలో పెట్టుబడులు వచ్చినాయి, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు అనేటువంటిది వస్తుంది ప్రజల్లో, మనకు భవిష్యత్తు ఉండదు కాబట్టి రానివ్వకూడదనే ఉద్దేశంతో చేసే పరుగులు. ఈ రోజున స్టార్టప్ కంపెనీస్ ప్రతిదమ్మ చిన్న చిన్న యువతలో ఆ టెక్నాలజీ, ఐటీ ఇండస్ట్రీ పెరిగిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిన తర్వాత అనేక మంది ఇన్నోవేషన్స్, కొత్త ఇన్నోవేషన్స్ వస్తున్నారు. ఆ ఆవిష్కరణలకే ప్రభుత్వం చేదోడికి ఉండాలి. ఈ రోజున ఈ వర్షా అనే కంపెనీ కూడా SIPBలో ఆ బ్యాంకర్స్ కమిటీ కూడా ఆమోదించింది. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ప్రజెంటేషన్ నచ్చుతుంది, నచ్చితే ఇస్తారు, లేకపోతే ఎవరు. 60 ఎకరాలు ఊరిని ఇచ్చేస్తారు చెప్పండి. 60 ఎకరాలు అంటే మాటల వాళ్ళు చెప్పినట్టు 3,000 కోట్లు, 3,000 కోట్ల విలువైనటువంటి భూమిని ఎటువంటి ఐడియాలజీ ఏమి చూపించకుండా, ఎటువంటి ప్రజెంటేషన్ లేకుండా గాలికి ఇచ్చేస్తారా? గాలికి ఇచ్చేస్తారంటే ఇదేనా ప్రభుత్వమా లేదా ఇంకోట? రేపు పొద్దున పత్రికలు ఉంటాయి, ఉంటుంది కదా, పత్రికలు ఉంటాయి, లేకపోతే ప్రజా సంఘాలు ఉంటాయి, అందరూ వెళ్ళి చూపిస్తారు కదా ఏంటి మీరు చేస్తున్న పని. అంత తెలియనటువంటి మత్తులో మేమేమి లేము కదా. ఖచ్చితంగా ఒక పారిశ్రామికవేత్తకి భూమి ఇచ్చిన తర్వాత వాళ్ళు దేనికైతే తీసుకున్నారో ల్యాండ్, దానికి కాకుండా అలాగే పెట్టి కూర్చున్నారు అనుకోండి, ఖచ్చితంగా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. నువ్వు పెట్టుబడి పెడతా అన్నావు, ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తా అన్నావు, పెట్టట్లేదు అని వెనక్కి తీసుకుంటుంది, వేరే వాళ్ళకి ఇస్తుంది. అంతే తప్ప వర్షా అనే కంపెనీకి ఎటువంటి ఎకరం భూమి కూడా ఉచితంగా ప్రభుత్వం ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా కూడా లీజు ప్రాతిపదికన ఇస్తుంది. ఒకవేళ ఆ కంపెనీ సరైన ఇన్నోవేషన్స్ చూపించకుండా, అక్కడ పరిశ్రమ పెట్టకుండా, ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పించకపోతే మాత్రం ఆ భూమిని తీసుకుంటుంది. మీరు హడావిడి చేసి రాష్ట్రంలో పెట్టుబడిదారులందరినీ భయభ్రాంతులు సృష్టిస్తే మాత్రం ప్రజలే బుద్ధి చెప్తారనే మాట మరోసారి చెప్తున్నాను. అదే కావాలని తప్పుడు ప్రచారాలు చేశారని చెప్పేసి. ధన్యవాదాలు సార్. నమస్తే.